ఏపీలో మందుబాబులకు భారీ షాక్. విపరీతంగా పెరిగిన ధరలు రాత్రికి రాత్రే అనుకోకుండా సాయంత్రం తాగిన రేట్లు మరుసటి రోజు ఉదయానికల్లా పెంచేసిన ప్రభుత్వం అండి. ఏపీ ప్రభుత్వం అయితే మద్యం ధరలు 15% పెంచేసింది. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన మేరకు ధరలు తగ్గించిన విషయం ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడే భారీగా పెంచారండి. అయితే మద్యం 3 కేటగిరీలుగా విభజించారు. ఏపీ ప్రభుత్వం తగ్గించినట్టే తగ్గించి ఒకేసారి భారీగా పెంచారంటూ మందుబాబులు గగ్గోలు పడుతూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు మరింత భారం అయ్యే సూచనలు అయితే కనిపిస్తా ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 15% మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు రాత్రికి రాత్రి జారీ అయ్యాయండి. ఉదయానికల్లా బ్రాంచ్ షాపులో ఉండే మందు మీద ఆ ఎంఆర్పి రేటుకు సంబంధం లేదు, ఉన్నదాని మీదనే 15% పెంచండి, 15% పెంచి అమ్మండి అని చెప్పేసి వాళ్ళకి ఉత్తర్వులు వచ్చాయి. ఇకపై నుంచి మద్యం 3 ప్రధాన కేటగిరీలుగా సరఫరా అవుతుందంట. ఒకటి ఇండియన్ మేడ్, ఇంకొకటి ఫారెన్ లిక్కర్, మూడవది వచ్చేసి బీర్ 3వ కేటగిరీగా తీసుకుంటారటండి. అయితే గత కొంతకాలంగా మద్యం షాపులు నడిపే వ్యాపారులు తమకు మార్జిన్ రావడం లేదు, షాపులు నడవడం కష్టంగా ఉంది, మాకు తగినంత ఆదాయం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారట. అయితే ప్రభుత్వానికి 14% నుంచి 20% వరకు మార్జిన్ పెంచుకునేందుకు అంగీకరించింది. అయితే ఈ మార్పుతో వినియోగదారులపై అదనంగా భారం పడనుందండి. అయితే ఇప్పుడు పెంచినటువంటి మార్జిన్ వల్ల మందు షాపుల వాళ్ళకి 20% లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ మందు ధరలు పెంచకముందు అయితే 14% లాభం వచ్చేది. వారు మందు షాపులు నడవాలంటే అక్కడ పనిచేసే వాళ్ళు జీతాలకి దానికి సరిపోను, మాకు సరైన మార్జిన్ లేదు అంటూ ఇంతవరకు గొగ్గోలు పెట్టారు. దానిని అనుసరించి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారండి. అయితే కొత్త ఎక్సైజ్ పాలసీకి మార్గం సుగమం చేసేలా కేబినెట్ అయితే సబ్ కమిటీ సిఫార్సులు చేసింది. తాజాగా మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసేసుకుందండి. అయితే మందు ధరలు పెంచేటప్పుడు ప్రజాభిప్రాయం గానీ ఏమీ తీసుకోలేదు ప్రభుత్వం. రాత్రికి రాత్రే జీవో పాస్ చేసేసి రేట్లు పెంచేసింది. అయితే 2023 అక్టోబర్లో జరిగిన లిక్కర్ దుకాణాల వేలం ద్వారా 3,000 మంది దుకాణదారులు అయితే లైసెన్స్ పొందారు. ఆ మద్యం అమ్మకాలపై మార్జిన్ సరిగా లేదని వాళ్ళు గగ్గోలు పెడతా ఉంటే వారిని ఉద్దేశించి వారికి లాభదాయకంగా ఉండడం కోసం మందు రేట్లు పెంచారండి. అయితే మందు రేట్లు ఎలా పెంచారనే విషయానికి వస్తే కొన్ని రకాల బ్రాండ్ల మీద 10 రూపాయలు మాత్రమే పెంచారు. మ్యాక్సిమమ్స్ 190 రూపాయలు ఉన్నటువంటిది 200 రూపాయలు చేశారండి. ఇంకా చిన్న చితకా వాటి మీద కూడా 10 రూపాయలే పెంచారు. కొన్ని బ్రాండెడ్ అయితే 20 రూపాయల నుంచి 30 రూపాయలు పెంచారు. అయితే 99 రూపాయలు లిక్కర్ మీద మటుకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అది మాత్రం యథాతథంగా 99 రూపాయలుగానే కొనసాగుతుంది. చూద్దాం ముందు ఈ మందు బాబుల విషయంలో రేట్లు పెంచుతారా, ఇదే విధంగా కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాలి.